హలో ఎవ్రీవన్, ఈరోజైతే ప్రసాదం బూరెలు తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా సింపుల్ అండి. స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు. పూజలకి అన్నట్లకి 2 అవర్స్ అయితే పప్పు అయితే నానబెట్టుకున్నానండి. నేనైతే మిక్సీ పట్టేస్తాను. ఇది చక్కగా ఇది పక్కన అయితే తీసేసుకొని ఇందులో 1 కప్పు వరిపిండి, 1 కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేద్దామండి. 2 బాగా కలిపేసుకుందామండి. అదో కప్పు ఇదో కప్పు, చిన్న కప్పు, ఏ కప్పుతో అయితే నేను రవ్వ తీసుకున్నా అదే కప్పుతో చిన్న కప్పుతో వేసుకున్నాను. రుబ్బు ఎక్కువ కానీ చిన్న కప్పుతో వేసుకున్నాను. అది మీరు ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చండి, ఏం పర్లేదు. చక్కగా కరెక్ట్గా అయితే చిన్న కప్పుతో తీసుకుంటే అయితే కొలత సరిపోద్ది. చిన్న సాల్ట్ అయితే యాడ్ చేశానండి, టేస్ట్ సరిపడగానండి. ఇందులో స్వీట్ అయితే యాడ్ చేయని, తోపులోని టేస్ట్ సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. మనం 1 కప్పుకి వచ్చి 4 కప్పులు వాటర్ తీసుకోవాలండి. నేనైతే 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి చిన్న కప్పులు రవ్వ, 4 కప్పులు అయితే 8 కప్పులు తీసుకున్నాను వాటర్ అయితే. సాల్ట్ చిన్నది వేద్దామండి. చిన్న సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. స్వీట్లో కూడా ఎగ్జాక్ట్గా సరిపోద్దండి. షుగర్ వచ్చి 1 కప్పుకి 1 కప్పు షుగర్ అండి. నేను 2 కప్పులు చిన్న కప్పులు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు షుగర్ సరిపోదు. కప్పున్నర తీసుకున్నాను నేను. 2 కప్పులు రవ్వకి కప్పున్నర షుగర్ అయితే తీసుకున్నానండి. ఇంకా స్వీట్ ఎక్కువ తింటే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఆ స్వీట్ సరిపోతుంది. 2 కప్పులకి 2 కప్పులు అంటే ఎక్కువైపోద్దండి బాగాన. కొంచెం ఇలాచి అయితే దంచి వేసుకున్నాను. మనకి క్వాంటిటీ అంటే టేస్ట్ని బట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు కదండి, అందుకే ఆ లెక్క చెప్పాను. మనకి నీళ్ళు మరిగిపోయిన తర్వాత మనకి ఉప్మా తిప్పేసుకుంటాం కదా, అలా రవ్వ వేస్తూ ఉండలు కట్టుకుంటా అండి. సిమ్లో పెట్టేసి స్టవ్ అయితే ఉండలు కట్టుకుంటే నెమ్మదిగా తిప్పుకుంటూ వేసేసుకుంటే అసలు ఉండలు కట్టవండి. ఉండలు కట్టుకుంటే ఇలా అయితే తిప్పుకోవాలి. చూసారా, స్వీట్ ఎందుకు అలా చెప్తున్నానంటే అండి, ఎగ్జాక్ట్గా ఎంత వేయండి అని. అందరూ ఒకే టేస్ట్ తినరు కదండి. టేస్టు కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, అందుకే ఆ లెక్క చెప్తున్నాను నేనైతే. చూసారా, దగ్గరికి ఇలా అయితే అయిపోతుందండి. మనం తిప్పేసుకున్న తర్వాత మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉంటే దగ్గరికి అయిపోద్దండి. దగ్గరికి అయితే అయిపోయింది. చూసారా, వాటర్ కరెక్ట్గా అయితే తొందరగా అయిపోతుందండి. ఇది కరెక్ట్గానే పొడి పొడిలాడుతూ ఉంటుంది. వాటర్ అయితే ఎక్కువ వేసేయకూడదండి, దీనికి కరెక్ట్గానే లెక్కగానే వేయాలి వాటరు. ఎగ్జాక్ట్గా వేస్తే చక్కగా ఉండలు చుట్టుకుంటా నెమ్మదిగా ఉండలు అవి కట్టుకుంటా నెమ్మదిగా తిప్పేసుకున్నామంటే చాలా బాగా అయిపోద్ది. అది పక్కన చల్లారి పెట్టేసానండి. ఆయిల్ అయితే వేసేస్తున్నాను. నాకు ఇదైతే చల్లారిపోయింది కదా, వేడి తగ్గగానే ఇలా ఉండలాగా అయితే చుట్టేసుకుందామండి మొత్తం బూరెలు చక్కగాన. ఇవి చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఎంతో బాగుంటాయి టేస్ట్. అసలు తినాలనిపిస్తుంది తిన్నా కొలదిని. ఇలా రౌండ్ బాల్లో అయితే చుట్టేసుకుందామండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో. మనకైతే ఎప్పుడైనా బూరెలు తినాలనేప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ ఏ పూజ కన్నా ప్రసాదం బూరెలు అయితే ప్రసాదానికి ఇవే చేస్తారండి. ఎక్కువ శాతం అయితే ఏ పూజలో ఉన్నా కూడా ప్రసాదానికి ఈ బూరెలు అయితే తొందరగా చేస్తారు, అందుకే ప్రసాదం బూరెలు అంటారు. చాలా ఈజీ కూడానండి, మనకి చేసుకోవడం కూడా ఈజీ. మనకి నేను మినపప్పు నానబెట్టాను కదా, అది కూడా లేకుండా చేయొచ్చండి. మనం మినపప్పు లేకుండా కూడా చేయొచ్చు. వరిపిండి, మైదాపిండి, రవ్వ కలిపేసి కూడా తోపు రెడీ చేసుకోవచ్చండి. అలా కూడా చేసుకోవచ్చు బూరెలు. చూసారా, ఆయిల్ అయితే మరిగిపోయింది. బూరెలు వేసేస్తున్నాను. చాలా సింపుల్ అండి ఇది ప్రాసెస్ అయితే. ఇవి మన కొత్త వాళ్ళు కూడా ఏంటంటే ఈ బూరెలు ఎంత ఈజీగా, ఎందుకంటే పూర్ణం బూరెలు అయితే మనకి కొంతమందికి అయితే అలవాటు లేని వాళ్ళకి సీదేసి ఇలా ఆయిల్ అంతా పాడైపోతుంది కదా, ఇది అట్లా ఏముండదండి. చక్కగా అస్సలు బూరె అన్నది చేదదండి. అసలు తెలియని వాళ్ళు కూడా వేసుకోవచ్చు. చేదడం అన్నదే ఉండదండి ఎలా వేసినా కూడా. ఇది తినాలనిపించినప్పుడు తర్వాత ప్రసాదాలకి అన్నిటికీ ఈజీగా అయిపోతుందండి. చాలా ఈజీగా మినపప్పు లేకుండా కూడా నానబెట్టుకుంటా కూడా ఈ బూరెలు కూడా తయారు చేసుకోవచ్చండి. అవి కూడా ఒకసారి చేస్తాను. సడన్గా చేసుకుందాం అనుకుంటే మినపప్పు నానబెట్టుకుంటా కూడా చేసేసుకోవచ్చండి. ఇవి వేడి మీద అయితే అండి కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం వేసుకుంటే కరకరలాడితాయండి. అసలు నిజంగా బూరెలు ఎంత కరకరలాడితాయంటే, చల్లారిన తర్వాత అయితే స్మూత్గా ఉంటాయండి బూరెలు. వేడి మీద అయితే పైన ఉన్న పొట్టి కరకరలాడుతూ పైన ఉన్న రుబ్బు తక్కువ ఉంది కదండి, అదైతే చాలా బాగుంటుందండి. కరకరలాడితే ఎంతో బాగుంటుందండి. అసలు ఆ టేస్ట్ అయితే వదలలేము. వేడి వేడి మీద తింటే చాలా బాగుంటాయి బూరెలు అయితే. ఇవి చిటికలో తయారు చేసుకోవచ్చు. మన పిల్లలకి అది కావాలన్నప్పుడు మనం పప్పు ఇడ్లీకి ఎలాగ రుబ్బుకుంటాం కదండి. పప్పు రుబ్బుకున్నప్పుడు మనకి పూర్ణానికి అయితే ఇంకా పప్పు ఉడికి పాకం ఇవన్నీ లేట్ అవుతుంది కదా. ఇదైతే ఇడ్లీకి దోశలకి పప్పు ఆడుకున్నట్టు కూడా కొంచెం పప్పు తీసి పక్కన బూరెలు వండుకుందాం అనుకుంటే ఇలా చిటికలో వండేసుకోవచ్చండి. ఎంతో ఈజీగా టేస్టీగా. పిల్లలకి కావాలన్నా, పూజకి ఏదైనా ప్రసాదాలు కావాలన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బూరెలు అయితే ఎంతో ఈజీ, చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అసలు మనకి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు సడన్గా వండాలనుకున్న ఏదన్నా చక్కగా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో చూసేటప్పుడు తప్పకుండా
ఈ టేస్ట్ చేయడానికైతే తీస్తే కరకరలాడు సూపర్గా కరకరలాడుతూ ఉంటాయండి వేడి మీద తింటే. ఈరోజు బూరెలు చేయడానికి రీజన్ అయితే మా పనామండి. వాళ్ళ మ్యారేజ్ డే అని చెప్పేసి ఏంటి నాకు ఈరోజు మా మ్యారేజ్ డేకి ఏం చేస్తారు అని అడిగింది కదా అని చెప్పి చేసేసానండి. రీజన్ అయితే అదే ఈరోజు బూరెలు చేయడానికైతే. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.